ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి ఆలోచిస్తూ నా మాటలను వినాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 13 వచనాల వరకు మరి ఎవరైనా చదవగలిగినటువంటి వారు మరి స్పష్టంగా చదివి వినిపించాలని కోరుచున్నాను. చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. ఎక్కువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతిని నిలిచినది. ఎందుకనగా దేవుడు తన కార్యములను నిర్ణయించిన కదా ఎటువంటి కట్టము కట్టిలో వాడిగా ఉంది తాళాత్ములను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు ఊర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని శిష్టము ఏదీ లేదు. మన ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని వదలకు సమస్తము మరుగులేక తేటగా ఉంది. దేవుడు తన దివ్యమైన వాక్యాన్ని దీవించినగాక. మరి అలాగే చదివి వినిపించిన సహోదరికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరము విన్నాం, ఏం చదివాలో విన్నాం. ఏమన్నదండి? చాలా ప్రాముఖ్యంగా ఏమన్నది అక్కడ? విశ్రాంతి దినము గురించి ప్రత్యేకంగా అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం. విశ్రాంతి దినముకై ఒక ప్రత్యేకత ఉంది అని కూడా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. చదివి వినిపించారు, మనం విని కూడా విన్నాం. అయితే విశ్రాంతి దినము అనగా ఆదివారమేనా అనే ఒక ప్రశ్న వేసుకుందాం. ఖచ్చితంగా ఈ దినాల్లో మనము ఆదివారణ విశ్రాంతి దినము పాటించాలా? దేవునికి మనము ఆ యొక్క దినాన్ని ఆయన మహిమమై ఆయనకు స్తుతులు చెల్లించాలా అని అంటే ఖచ్చితంగా మనము చెప్పుదలిసింది ఏంటి అంటే, విశ్రాంతి దినం అనేది కేవలం ఆదివారం మటుకే కాకుండా ప్రతి దినము దేవుణ్ణి మనం స్తుతించే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే ఈ యొక్క విశ్రాంతి దినం గురించి మనము సరి పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే విశ్రాంతి దినము ఎక్కడి నుంచి ఆరంభమైంది అని అంటే ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు భూమి ఆకాశములను దాంట్లో ఉన్న సర్వమును సృజించిన తర్వాత ఆయన 7వ దినమున విశ్రాంతి తీసుకున్నట్లు మనం చూస్తాము. ఒకసారి ఎవరైనా చదివి వినిపించగలరా అండి? ఆదికాండము 2వ అధ్యాయంలో 2వ వచనం. ఏడవ దినమున ఆయన ఏం చేశాడట? విశ్రమించాడు. 7వ దినం అనేది ప్రత్యేకంగా ఆదివారం అనే అనలేదు, కానీ పాత నిబంధనలో దేవుడు సృష్టిని చేసుకుంటూ వెళ్ళిన తర్వాత 6 దినాలు ఆయన సృష్టిని చేసి 7వ దినాన ఏం చేశాడండి? ఆయన విశ్రాంతి తీసుకున్నట్టు అక్కడ చూస్తా ఉన్నాం. అలాగే పాత నిబంధనలోనే ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమకాండము 31వ అధ్యాయము 15వ వచనంలో వారికి స్పష్టంగా దేవుడు తెలియజేసింది ఏంటంటే, విశ్రాంతి దినంలో ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. విశ్రాంతి దినాన్ని మీరు పాటించకపోతే ఏమవుతుంది కూడా అక్కడ ఆ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. అదే ఇప్పటి కూడా మనం కూడా పాటిస్తున్నట్లయితే ఎలా ఉంటుందండి? మనందరికీ ఏం కలుగుతుందంట?
మరణ శిక్ష మీ అందరికీ కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. మనము జాగ్రత్తగా గమనిద్దాం. పాత నిబంధనలో చాలా ఖచ్చితంగా పాటించవలసింది ఏంటిది అంటే 7వ దినాన వారు విశ్రమించాలి. విశ్రమించడము అంటే మనము ఈ రోజులో చేసే ఈ యొక్క ఆరాధన ఏంటిది అని చికెన్ మటన్ తెచ్చుకొని మన వైఫ్స్ ని చర్చ దగ్గర తెచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆ కూర ఉడికితో లేదా చూసుకొని మళ్ళీ 12:30కో 1 గంటకో మనం వచ్చి మళ్ళీ పికప్ చేసుకొని మనల్ని ఇంటికి తీసుకెళ్లే ఆరాధన కాదు దేవుడు కావాల్సింది. ఆరాధన ఎలా ఉండాలి అంటే దేవుడు ప్రతిష్ఠ చేసిన ఆ దినమున వారు ఖచ్చితంగా దేవుని ఆరాధించే వారిగానే ఉండాలి, దేవుని స్తుతించే వారిగానే ఉండాలి, దేవుని గణపరిచే వారిగానే ఉండాలి. ఎందుకు అంటే 6 దినాలు దేవుడు వారిచ్చిన పనిని చేసుకుంటూ 7వ దినాన వారు విశ్రమించాలి అని, అది ఖచ్చితంగా వారి జీవితంలో పాటించాలి అని అక్కడ దేవుని యొక్క ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అక్కడ తెలియజేసినట్టు మనం చూస్తాము. వారు ఆ దినాన్ని పాటించలేకపోయినట్లయితే వారు ఏం పొందుకుంటారట? మరణ శిక్ష వారు పొందుకుంటారు అని దేవుడు అక్కడ ఆ దినాల్లో వారికి తెలియజేశాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే యెహోషువ కూడా చాలా కష్టపడి దేవుని యొక్క దీవెన పొందుకొని ఆయన మోషే గారు తీసుకువెళ్లాల్సిన ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ నడిపించాడు. ఇక్కడ నడిపించాడండి, పాలు తేనెలు ప్రవహించు దేశాన కానాను దేశానికి ఇంకో పేరు కూడా ఏంటి అంటే రెస్టింగ్ ప్లేస్ గా కూడా మనము విశ్రాంతి కలిగించే ఒక ప్రదేశంగా దేవుడు ఆ దేశాన్ని ఉంచినట్టు మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 13-15 వచనాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమును నిలుచుకోవలెనని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయం చేసుకునవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశములకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందురు. అందుకు వారు 15వ వచనం వరకు దాన్ని స్వాధీనపరచుకుందురు. ఓకే, అక్కడ మనం చూసినట్లయితే యెహోషువ ద్వారా ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ విశ్రాంతి ప్రదేశానికి అనగా కానాను దేశానికి అనగా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెళ్ళారా అంటే ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెళ్ళలేదు. కొంతమంది అవిధేయత ద్వారా, లేకపోతే కొంతమంది దేవుని యొక్క మాటను ఆలకించకుండా, దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించకుండా వారు ఏం చేశారు అంటే ఆ కానాను దేశాన్ని చూడలేక వారు నశించిపోయినట్టు కూడా మనము చూస్తా ఉన్నాం. అయితే ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ విశ్రాంతి గురించి ఒక చక్కనైనటువంటి మాటలు తెలియజేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాల కనుక మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి విశ్రాంతిని కలుగజేస్తాను అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. ప్రయాసపడి దీన మనసు కలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ కాడి ఎలాంటిది అంటే దేవుడి యొక్క కాడి ఎలాంటిది అని అక్కడ తెలియజేస్తున్నారండి. సులువుది, అలాగే తేలికది, ఇంకా
ఇంకేముంది అక్కడ? దేవుని యొక్క కాడి ఎటువంటిది అంటే సులువుగా ఉంది, అలాగే భారము లేనిదై ఆ యొక్క కాడి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ కాడి ఏంటిదయ్యా అంటే దేవుని అందు నీవు విధేయత కలిగి ఉండడమే దేవుని యొక్క కాడిని మోయుట అని ఈ దినాన మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క కాడిని ఎత్తుకుంటా అంటే దేవునికి మీరు విధేయత చూపించి మీరు దేవుని యొక్క రాజ్యాన్ని లేకుంటే దేవుని యొక్క ఎవర్ లాస్టింగ్ రెస్టింగ్ ప్లేస్ ని మీరందరూ స్వాధీనపరచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే 4 రెస్టింగ్ ప్లేసెస్ గురించి మనము చూసి ఉన్నాం. అయితే ఈరోజు మనము తీసుకున్నటువంటి ఈ యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటిగా 6వ వచనంలో మనము జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ మన పితరులు చేసిన ఒక పని నిమిత్తమై వారు ఏం కోల్పోయారో ఆ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతున్నాడు మాట నిశ్చయము గాకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను. మొట్టమొదటిగా మన పితృలంతా ఏం చేశారయ్యా, మరి ఎందుకు ఆ ప్రదేశానికి చేరలేకపోయారు, ఆ విశ్రాంతిని ఎందుకు వారు కోల్పోయారు అంటే వారు దేవుని పట్ల ఏం కనపరిచారు అంటే అవిధేయతను కనపరిచారు. దేవుడేంటి మాకు చెప్పేది, మాకు ఇష్టం ఉన్నట్లు మేము చేసుకుంటాము, మాకు నచ్చిన రూపాన్ని మేము తయారు చేసుకుని వాటికే మేము మొక్కుతాము, మా హక్కులన్నింటినీ వాటికే చెల్లిస్తాము. దేవుడేమి మాకు సహాయం చేయట్లేదు, దేవుడేమి మాకు తోడుగా ఉండట్లేదు, మమ్మల్ని చాలా ఎక్కువ ఇబ్బందులకి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. అదే రీతిగా దేవుడిని తృణీకరిస్తూ దేవుని యొక్క మాటను ఆలోచించకుండా వారు ఏం చేశారు అంటే మొట్టమొదటిగా దేవునికి అవిధేయతను వారు కనపరిచారు. కనుకనే వారు ఆ యొక్క రెస్టింగ్ ప్లేస్ కి అనగా విశ్రాంతి ప్రదేశానికి వారు చేరలేకపోయినట్టు మనము చూస్తా ఉన్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల వరకు మనం అక్కడ చూసినట్లయితే అక్కడ మనం ఏం గమనిస్తామయ్యా అంటే వారు అవిధేయత అలాగే దేవుని యొక్క మాటను అలక్ష్యము చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అలక్ష్యము చేయడము అంటే ఇంకో మాట, అలక్ష్యముకి ఇంకో మాట ఏంటిదయ్యా అంటే దేవుని యొక్క మాటను తృణీకరించడం, దేవుని యొక్క మాటను పట్టించుకోకపోవడం. అట్టి రీతిగా వారు ఉన్నారు కనుక వారు అవిధేయత వలన అలాగే వారు దేవుని మాటను అలక్ష్యము చేశారు కనుక దేవుని యొక్క విశ్రాంతి ప్రదేశానికి వారు చేరలేక ఉన్నట్టు మనం చూస్తాము. 7వ వచనాన్ని మనం చూసినట్లయితే 57 వచనాలు మనకి తెలుగు బైబిల్లో 2 కలిపేసే ఉంటాయి, కానీ 7వ వచనాన్ని ఎక్కడి నుంచి చదవాలంటే అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను. దాని తర్వాత మనము అక్కడ 7వ వచనంగా దాన్ని పరిగణిస్తే ఎవరైనా 7వ వచనాన్ని చదివించారు. నేడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠిన పరచుకొనకూడని వేరుగా చెప్పబడిన ప్రకారము ఆ దినాల్లో ఏం చేశారంటే వారు దేవుని మాటను వినకుండా వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. కఠినపరచుకోవడం అంటే ఏంటండి? కఠినపరచుకోవడం అంటే ఏంటి? చెప్పిన మాటను వినకపోవడం, ఆ మాటను ఆదరించకపోవడం. నేను చెయ్యాలా, విశ్రాంతి దినాన కంపల్సరిగా పాటించాలా, నాకు ఇంకా పని ఉంది కదా నేను చేసుకుంటాను అనే రీతిగా వారు ఉండి వారి హృదయాలను ఏం చేస్తున్నారయ్యా అంటే వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నట్లు అక్కడ చూస్తా ఉన్నాం. దావీదు గ్రంథము అనగా 95వ కీర్తన 7-8 వచనాలు మనము చూసుకున్నట్లయితే అక్కడ ఇదే మాటలను మనము చూస్తా ఉంటాం.
చాలా అక్కడ మనం చూసుకున్నట్లయితే 2 ప్రదేశాలని అక్కడ చూస్తా ఉన్నాం. 95వ కీర్తన 7-8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మెరీకా యుద్ధ వారు కఠినపరుచుకున్నట్లు పస్కా దినము యందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచు కొనకుడి. ఇక్కడ మనము ఈ యొక్క 2 వచనాలని జాగ్రత్తగా గమనించినట్లయితే 7-8 వచనాల్లో దీనికి మెరీబా అనే ప్రాంతము గాని మస్తాది అనే ప్రాంతం గురించి మనము పాత నిబంధనలో ఒకసారి చూసినట్లయితే వాటిలో ఆ యొక్క ప్రదేశంలో దేవుని యొక్క ప్రజలు ఎట్టి రీతిగా ఉన్నారంటే వారు చదువుకుంటూ లేకుంటే వారు ఒకరి పట్ల ఒకరు ఎలా ఉన్నారంటే వారు మాట వినకుండా ఎవరు ఏం చెప్పినా వారు వారికి అవిధేయత చూపకుండా వారి యొక్క జీవితాన్ని జీవించినట్లు అక్కడ చూస్తా ఉన్నాం. అదే వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తూ 95వ కీర్తనలో 7-8 వచనాల్లో ఏమనుంది అంటే రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటూ ఇక్కడ 7వ వచనంలో వారికి మరి ఒకసారి కీర్తనకారుడు వారి యొక్క జీవితాన్ని చూపిస్తూ మనకి కూడా నేర్పిస్తుంది ఏంటి అంటే మనము మనకున్న ప్రతి ఒక్క అవసరం నిమిత్తమై దేవుని సన్నిధిలో మోకరించుదాము అని ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటూ దేవుని యొక్క విశ్రాంతి దినానికి మనమందరము చేరాలని ఆ యొక్క దృఢ సంకల్పాన్ని మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది అలా చేసినట్లయితే ఎంత మేలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వారు వారి హృదయాలను కఠినపరుచుకొని దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. అయితే కఠినమైన మన హృదయాలను మెత్తని హృదయాలుగా చేసుకోవాలి అంటే 2 విషయాలను మనం సరి చేసుకుంటే మన దగ్గర ఉంటే ఆ 2 విషయాలు, ఆ 2 విషయాల్ని దేవుని యొక్క వాక్యానుసారంగా వాటిని మర్చినట్లయితే నువ్వు దేవుని యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించే గొప్ప ధన్యతను పొందుకుంటాం. మొట్టమొదటిగా మనం ఏది సరి చేసుకోవాలయ్యా అంటే మన మనస్సును సరి చేసుకోవాలి. మన మైండ్ ని సరి చేసుకున్నట్లయితే మనము దేవుని యొక్క రాజ్యంలో ఆయన యొక్క విశ్రాంతి దినంలో మనం ప్రవేశించే ధన్యతను పొందుకుంటాం. అయితే ఈ 95వ కీర్తనలోనే మొదటి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు ఉంటా ఉంటాయి. మన మనసులో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన కొన్ని మాటలను నేను క్లుప్తంగా మీకు వివరించేస్తాను. దాంట్లో మొట్టమొదటిగా ఏంటి అంటే ఆయన మహారాజు అని మనమందరము మన మనసులో ఉంచుకోవాలి. దేవుడు ఎవరండి అంటే ఏదో ఆశామాషిగా రాజు కాదు, ఏదో సీఎం పదవిలో ఉన్న పెద్ద ఆయన కాదు, లేకుంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గా ప్రెసిడెంట్ గా ఉన్న పెద్ద అర్హత కలిగిన దేవుడు కాదు, అలాంటి వ్యక్తి కాదు. కానీ వారందరికంటే ఉన్నత స్థితిలో ఉన్న మహారాజు అని నువ్వు అనుదినము నీ యొక్క మనస్సులో దేవుని అట్టి రీతిగా నువ్వు కొలుస్తా ఉండాలి. దేవుడు మహారాజుగా ఉన్నాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయన సృష్టికర్త. ఎవరంట? దేవుడు సృష్టికర్త. రెండోది నీ మనసులో ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. మూడోది ఎవరయ్యా అంటే ఆయన మనందరికీ కాపరి. ఆ యొక్క వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 5వ వచనం 6వ వచనంలో సముద్రమును ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను, ఆయన హస్తములో భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరమాట అంటే మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలమాట. ఆయన మన గొప్ప కాపరిగా, మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఉన్నాడు కనుక ఈ 3 అంశాలను మన హృదయంలో, మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. మొట్టమొదటి ఏంటి అని ఆయన మహారాజుగా ఉన్నాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. మూడోదిగా చూసుకుంటే ఆయన మన కాపరిగా, ప్రధాన కాపరిగా మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు అని మన మనసులో ఎప్పుడు
ఎప్పుడైతే దృఢపరుచుకుంటామో, రెండోదిగా చూస్తున్నట్లయితే మన హృదయంలో చేయవలసిన పనిని కూడా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను తెరుచుకొని ఉండాలి. అనుదినము దేవునికి మనం ఏమి ప్రార్థన చేయాలంటే, దేవా నీ వాక్యంతో నా హృదయాన్ని నీకు నీ యొక్క వాక్యాన్ని వినడానికి నాకు మనస్సును దయచేయి అని మనము దేవుడిని అనుదినము అడగాలి. టీచ్ మీ టు లిసన్ యువర్ వర్డ్ అని మనము దేవుడికి అనుదినము మనము ప్రార్థన చేస్తే, దేవుడు మనకి ఆ దినానికి కావాల్సిన ప్రతి ఒక్కటి, దేవుడు ఆ దినానికి మనకి ఏది కావాలో అది దయచేస్తూ ఉంటూ, మనకి సహాయం దయచేస్తూ, ఆ దినాల్లో నువ్వు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఉదయాన్నే నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలి అని దైవజనులు గాని పెద్దలు గాని ఎందుకు చెప్తా ఉంటారు అంటే, వారు అటువంటి అనుభూతిలో నుంచి వారు అనేకమైన మేలులు దేవుని ద్వారా పొందుకుంటారు కనుకనే వారు అటువంటి మాటలను చెప్పారు కనుక ఆ మాటలను మనము తృణీకరించకుండా మనం కూడా ఉదయకాలమున ఏం చేయాలి అంటే, లార్డ్ టీచ్ మీ టు లిసన్ టు యు అనే మాటలు, దేవా నీ యొక్క మాటలను నేను వినడానికి నాకు సహాయం దయచేయి, నా హృదయాంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసివేయని మనము ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించి, ఇక్కడ ఏమన్నదండి 7వ వచనంలో, నేడు మీ రాయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠిన పరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఆ కీర్తన గ్రంథంలో దావీదు ద్వారా చెప్పబడిన ఆ యొక్క మాట ప్రకారము మనము ఏం చేయాలి అంటే, మన హృదయాలు ఒకవేళ కఠినంగా ఉన్నట్లయితే, దేవుని మాట ఆలకించకుండా దేవుని యొక్క నడవడికలో లేనట్లయితే మనము ఏం చేయాలంటే, మన హృదయాలను మెత్తనిగా, స్తుతి మెత్తనిగా, సాఫ్ట్ గా చేసుకొని దేవుని యొక్క మాటను లోపలికి ప్రవేశించే రీతిగా మన జీవితాన్ని మంచుకోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 8వ వచనానికి మనం వెళ్దాం. ఈ యొక్క మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోషువ వారికి విశ్రాంతి కలుగ చేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పక పోవును. మన పాత నిబంధనలో చూసుకున్నట్లయితే యెహోషువ ఆల్రెడీ ఆ ప్రజలు ఏం చేశాడంటే విశ్రాంతి దినంలోకి ప్రవేశించాడు. అవునా, వారు కానాను దేశంలోకి వారు ప్రవేశించారు, కానీ అక్కడ దేవుడు కోరుకున్నటువంటి విశ్రాంతి వారు పొందుకోలేదు. దేవుడు కోరుకునే విశ్రాంతి ఏంటి అంటే, వీరికి కలిగిన హృదయాన్ని, లేకపోతే దేవునికి ఇష్టమైన బలియాగముగా నీ యొక్క శరీరం ఉండాలని, లేకపోతే నీ హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే యెహోషువ వారందరినీ కానాను ప్రదేశంలోకి ప్రవేశింపజేశాడు, కానీ కొన్ని దినాలు వాళ్ళు ఏం చేశారంటే, నిజంగానే 7వ దినాన వారు ఖచ్చితంగా పాటిస్తూ దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వారు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఏంటి అంటే, అది 7వ దినాన వారు విశ్రాంతి దినంగా పాటించకపోతే మాకు మరణ శిక్ష కలుగుతుందనే మాటను వారు అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ 7వ దినాన దేవుడిని వారు మహింపరిచే రీతిగానే వారు వారి జీవితాన్ని ఉంచుతున్నాడు. అయితే యెహోషువ వారిని కానానులోకి తీసుకెళ్లిన తర్వాత కొద్ది దినాలే వారి యొక్క హృదయాలను దేవుడికి ఇష్టానుసారమైన హృదయాలుగా ఉంచున్నారు. కానీ క్రమంగా కొద్ది దినాలు దాటే కొద్ది వారు కూడా ఏం చేశారయ్యా అంటే, వారు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ పాత స్వభావాన్ని, లేకుంటే వారి హృదయాన్ని కఠినపరుచుకుంటూ దేవునికి ఇష్టం లేని జీవితాన్ని వారు జీవిస్తా ఉన్నారు. మోషే కూడా చాలా ప్రయత్నం చేశాడు. 40 సంవత్సరాలు వారిని ఏంటి నడిపించాడండి, ఈ విశ్రాంతి దినంలోకి వారందరినీ నడిపించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. వారు మోషే చేసిన ప్రయత్నము దేవుడికి నచ్చలేదు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే, దేవుని యొక్క ధర్మశాస్త్రము వారిని విశ్రాంతిలోకి ప్రవేశింపజేస్తుందా అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా వారిని విశ్రాంతిలోకి ప్రవేశింపచేయలేదు అని దేవుడు తలంచాడు. మూడోదిగా చూసుకున్నట్లయితే, దేవుని యొక్క నిబంధన
పాత నిబంధన లేకుంటే ఓల్డ్ కవెనెంట్ ఏదైతే ఉందో అదన్నా దేవుని యొక్క ప్రజలను ఆ విశ్రాంతి దినంలోకి ప్రవేశింపజేయగలుగుతుందా అంటే అది కూడా ప్రవేశింపజేయలేకపోయింది. కానీ ఎవరైనా ప్రవేశింపజేయగలిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు మట్టుకే ఆయన యొక్క విశ్రాంతి దినంలోకి ప్రవేశింపజేయగల సమర్థుడని దేవుడు ఎంచి ఆయన కుమారుణ్ణి భూలోకంలోకి పంపి ఈ విశ్రాంతి దినాన్ని మనమందరము స్వీకరించే అర్హత లేకుంటే ఆ యొక్క ధన్యతను మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. దేవుడు అనుకున్న విశ్రాంతి యెహోషువ ఇవ్వలేకపోయాడు కనుకని దేవుడు విశ్రాంతి దినం గురించి మరి ఒకసారి మాట్లాడాడు. ఇక్కడ మరి ఒకసారి దేవుడు ఎందుకు విశ్రాంతి దినం గురించి మాట్లాడాడు అంటే యెహోషువ గాని మోషే గాని పాత నిబంధన గాని పాత ధర్మశాస్త్రము గాని ఏది మనలందరినీ విశ్రాంతి దినంలో ప్రవేశింప చేసే రీతిగా ఏమో అని దేవుడు తలంచి తన సొంత కుమారుడిని మన పాపాల నిమిత్తమై మనము ఆ విశ్రాంతిలోకి ప్రవేశించాలి అని దేవుడు మనకి ఆ అవకాశాన్ని దయచేసినట్లు మనము చూస్తాం. 9వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ 9వ వచనాన్ని కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎలా అయ్యా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అంటే కేవలం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనందరికీ విశ్రాంతి నిలిచి ఉన్నది అని మనము తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 92వ కీర్తనను కూడా ఏమని అంటారు అంటే విశ్రాంతి దినమునకై తగిన కీర్తన అని అక్కడ 92వ కీర్తనను మనము చూసుకోవచ్చు. దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే 92వ కీర్తన అందరు తీసారు అంటే దానిపైన హెడ్డింగ్ ఏమనుంది? విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. అక్కడ ఈ విశ్రాంతి దినమునకై తగిన కీర్తన, ఈ కీర్తనలో నుంచి ఏం తెలుసుకోవచ్చు అంటే మొట్టమొదటి వచనం ఏమవుతుందండి? యెహోవాను స్తుతించుట మంచిది. 2వ వచనంలో కూడా మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. విశ్రాంతి దినము అనగా మనము చేయవలసిన మంచి కార్యము ఏంటి అంటే యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఇంకా కొన్ని వచనాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిది. ఇంకా ఇక్కడ మనము చూసుకున్నట్లయితే చాలా మంచి విషయాలు ఉన్నాయి. అలాగే ఎవరు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించరు అనేది కూడా మనకి 5 నుంచి 8, 9 వచనాల వరకు మనం అక్కడ చూసుకోవచ్చు. 7వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే నిత్య నాశనమును నొందుటకే కదా భక్తిహీనులు గట్టి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. 8వ వచనం యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు, నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయువారందరూ చెదరి పోదురు. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆ యొక్క విశ్రాంతి దినాన నిలిచి ఉండరు. కానీ భక్తిహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే వారందరినీ చెదరగొడతాను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క మాట ఈ కీర్తనలో నుంచి ఇంకేం తెలియజేస్తుంది అంటే 12వ వచనం నుంచి చివరి వరకు చూసుకుంటే నీతిమంతులు ఎలా ఉంటారో కూడా అక్కడ తెలియజేసినట్లు మనము చూసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క 9వ వచనాన్ని కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని యొక్క ప్రజలు అనగా నీతిమంతులుగా జీవిస్తున్న మన అందరికీ దేవుని యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించే గొప్ప అర్హతలను దేవుడు
దయచేస్తాడని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 10వ వచనంలో మనము వెళ్ళినట్లయితే, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవుడు తీసుకున్న ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మనము ఆల్రెడీ చూసుకొని ఆదికాండము 2వ అధ్యాయము 2-3 వచనాలు అక్కడ 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లు చూసుకున్నాం. అలాగే నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం కూడా అదే మాటను మనము చూస్తా ఉంటాం. ఏడవ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. యెహోవా ఆ దినాన్ని ఆశీర్వదించి ఏం చేశాడండి? దాన్ని పరిశుద్ధ పరిచెను గనుక ఇప్పుడు ఈ విశ్రాంతి దినము ఏంటిది అని అంటే, మనము చివరిగా వచ్చేటప్పటికి ఆ విశ్రాంతి దినంలో ఎవరు ప్రవేశించగలుగుతారో అసలు మనము ఆ యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించే అర్హత మనకు ఉందా లేదా అనేది చివరి వచనంలోకి వచ్చేటప్పటికి మనందరికీ అర్థమైపోతా ఉంటది. అయితే ఈ 10వ వచనంలో మనము దేవుని యొక్క విశ్రాంతి దినము ఎట్టి రీతిగా చేశాడు అంటే, దాన్ని ఆశీర్వాదకరముగా అలాగే పరిశుద్ధంగా ఆ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు చేసినట్టు మనము పాత నిబంధనలో చూస్తాం. పాత నిబంధనలో మనము చూసుకొని ఉన్నాం. ఇక్కడ ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే పౌలు భక్తుడు కూడా ఒక చోట అదే అంటాడు. ఏమని అంటాడండి? ఏమని అంటాడు? మనము మన పరుగు పందెంలో మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించి తిని అని. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక్కడ ఈ 10వ వచనంలో కూడా ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. మనకు కూడా మనకు ముందున్న ఆ యొక్క పరుగు పందాన్ని మనము శ్రమ అనుకోకుండా, శోధన అనుకోకుండా మనము దాన్ని జయించినట్లయితే మనము దేవుని యొక్క విశ్రాంతిలో మనం కూడా ప్రవేశిస్తాము. ఆ విశ్రాంతి ఎలా ఉంటుందయ్యా అంటే, నువ్వు అక్కడ అట్లు తోమే పని ఉండదు, బ్రష్ చేసే పని ఉండదు, ఆకలిస్తుంది టిఫిన్ చేసేయాలి అనే పని ఉండదు, టాబ్లెట్ వేసుకునే పని ఉండదు. నువ్వు పరుగున జనరల్ షిఫ్ట్ కానీ, ఫస్ట్ షిఫ్ట్ కానీ, సెకండ్ షిఫ్ట్ కానీ, నైట్ షిఫ్ట్ కానీ ఏ పని ఉండదు. కానీ నువ్వు ఏం చేస్తావయ్యా అంటే అక్కడ హ్యాపీగా విశ్రమిస్తావు. అలా అని అనుదినము మంచిగా పడుకొని ఉంటావా అంటే పడుకొని ఉండవు. కానీ అక్కడ పొందుకునే విశ్రాంతి ఏంటి అంటే, నిత్యము యెహోవాను స్తుతిస్తా ఉంటావు. నీ నోటిలో నుంచి ఏమొస్తుందయ్యా అంటే, నీ నోటిలో నుంచి ఎప్పుడు దేవునికి స్తుతిగానాలు, దేవునికి ప్రతి రోజు నువ్వు చేసేది ఏంటిదయ్యా అంటే, దేవునికి కావాల్సిన ఆ మహిమ ఘనత నువ్వు నీ నోటి ద్వారా ఇస్తా ఉంటావు. దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు నీకు ఆకలి ఉండదు, దప్పిగా ఉండదు, ఏది ఉండదు. కానీ నువ్వు ఎల్లప్పుడూ సంతోషిస్తూ దేవుని మహిమార్థమై అక్కడ దేవునికి స్తుతులు అర్పిస్తా ఉంటావు. కనుక అట్టి రాజ్యంలోకి మనమందరం చేరాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనకు ఎలా జీవించాలి అంటే, పౌలు భక్తుడు ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని అన్నాడంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అట్టి రీతిగా మనం ఎవరమన్నా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా దీని ద్వారా చెప్పగలిగిన మాట ఏంటి అంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క విశ్రాంతి ప్రదేశంలోకి చేరే అర్హతను నువ్వు పొందుకున్నావు అని ఖచ్చితంగా రూఢిగా చెప్పగలిగే ఆ యొక్క ధైర్యాన్ని ఆ యొక్క వచనం ఇస్తుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే
ఈ యొక్క వచనాన్ని మనం తీసుకొని క్రైస్తవ జీవితంలో మనము జీవించగలిగినట్లయితే దేవుని యొక్క విశ్రాంతి దినంలో మనం ప్రవేశించే అర్హతను పొందుకుంటాం. 11వ వచనానికి వెళ్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క అవిధేయత గురించి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో కూడా ఒక మంచి మాట ఉంది. అవిధేయత కలిగిన వారు ఎలా ఉంటారు అంటే వారు దేవుని యొక్క మాటలను అంగీకరించరు, లేకుంటే వారు దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారు విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మీకు ఆ వచనం గుర్తు చేసే ఉంటారు. మనము ఎట్టి మార్గాన్ని ఎంచుకోవాలంట, ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలంట. విశాల మార్గాన్ని ఎవరు ఎంచుకుంటారు అంటే అవిధేయత కలిగిన వారు. ఎందుకంటే వారికి ప్రతి ఒక్క విషయంలో ఎక్స్క్యూజ్ కావాలి. మా ఇంటికి దేవుని యొక్క సన్నిధికి రావాలంటే వారికి ఎక్స్క్యూజ్ కావాలి. ఏంటి ఆ ఎక్స్క్యూజ్ అంటే, మా ఇంట్లో నీళ్ళు వచ్చేసిన నీళ్ళు పట్టుకోకపోతే 2 రోజుల వరకు మా ఇంట్లో నీళ్ళే ఉండవు. మేము ఆ టైంకి లేకపోతే గ్యాస్ పండేసేవాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. వాడు ఫోన్ చేసినా కానీ వాడు రాడు. ఇంకేమొస్తాయండి, మనకేదో బుక్ చేసుకున్నాం, ఆన్లైన్ లో బుక్ చేసుకున్నది ఆ టైంలోనే వస్తుంది. అది తీసుకోకపోతే వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ అది కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టము. ఇంకా మీకు తెలుసు, 10ంటికి దేవుని యొక్క సన్నిధిలో రావాలి అంటే ఎన్ని అడ్డంకులు మన జీవితంలో మనం చూసుకుంటా ఉంటాం. మనము ఎప్పుడు విశాలకరమైన మార్గాన్ని ఎంచుకుంటాం. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఎక్స్క్యూజ్ ని అడ్డు పెట్టేసి దేవుని సన్నిధికి మనము రావడము, సమయాన్ని తగ్గించుకుంటా ఉంటాం. 2 గంటల 40 నిమిషాలు నువ్వు అనుదినము నీవు దేవునికి ఒక దశభాగంగా ఇవ్వగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా ఇరుకు మార్గాన్ని ఎంచుకో. ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నట్లయితే నువ్వు ఎక్కడ ప్రవేశిస్తావు అంటే నిత్య విశ్రాంతి రాజ్యంలో, నిత్య విశ్రాంతి ప్రదేశంలో నువ్వు ఉండే అర్హతను పొందుకుంటావు అని అక్కడ మనకు తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే చాలండి. అక్కడ ఆ యొక్క ఇరుకు మార్గాన్ని కనుగొని వారు ఎంతమంది ఉన్నారండి? కొందరే. మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఇరుకు మార్గాన్ని ఎంచుకో. మనకి విశాలకరమైన మార్గాన్ని మనము ఎంచుకుంటాము అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క రక్షణను పొందుకున్న తర్వాత కూడా దేవుని యొక్క వెలుగు మార్గంలో నువ్వు పయనిస్తున్నా కూడా దేవుని యొక్క మేలును నువ్వు పొందుకుంటూ కూడా ఏం చేస్తా ఉంటావు అంటే విశాలకరమైన మార్గాన్ని ఎంచుకుంటా ఉంటావు. ఎందుకు అలా ఎంచుకుంటావు అంటే ఇరుకు మార్గాన మనము ప్రవేశించే అంత ఆ యొక్క దానిని మనం ఎంచుకోము. ఎందుకు ఎంచుకోము అంటే అది మన ఎక్స్క్యూజెస్ కి అగేన్స్ట్ గా ఉంటది. మనము చేసే యొక్క పనులకు అది ఆపోజిట్ గా ఉంటూ ఉంటది. మనం ఈ రోజు ఒక పని పైన ఆదివారాన్ని వెళ్లాల్సి వస్తూ ఉంటది. ఆ యొక్క సమయంలో మనం ఏది ఎంచుకుంటామండి? మనము ఈ ఆదివారం ఒక వివాహమే వచ్చింది అనుకుందాం. మన క్లోజెస్ట్ ఫ్రెండ్ పెళ్లి వచ్చింది. పెళ్లికి వెళ్తాం, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తాం అంటే ఏం చేస్తాం మనము? పెళ్లికి వెళ్తే ఏం దొరుకుతుంది అంటే నలుగురిని కలవగలుగుతాము, మంచి విందులో మనము ఉండగలుగుతాము, పెట్టిన భోజనాన్ని తినగలుగుతాము, దేవుని కృప ఉంటే రిటర్న్ గిఫ్ట్ కూడా పొందుకునే ధన్యతను మనం పొందుకోగలుగుతామని మనము ఏం ఎంచుకుంటామయ్యా అంటే విశాలకరమైన మార్గాన్ని ఎంచుకుంటాం. విశాలకరమైన మార్గమే మనకి ఎప్పుడు ఇష్టమైన మార్గంగా ఉంటది అని కూడా దేవుడు ఇక్కడ ఆయన యొక్క వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇరుకున వెళ్లే మార్గము చాలా కొద్ది మంది దాన్ని
స్వీకరిస్తారు. వారు ఏం చేస్తారయ్యా అంటే అది కూడా చెప్తారు. వారు ఏం చేస్తారు అంటే 12:30 గంటల వరకు దేవుని యొక్క ఆలయంలో ఉండి వారు కూడా వెళ్ళి భోజనం చేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వస్తా ఉంటారు. రెండింటిలో వ్యత్యాసం ఏంటి అంటే నువ్వు వెళ్ళావు, నువ్వు విధిలో పాల్గొన్నావు, నువ్వు బహుమానం పొందుకున్నావు. దేవుని మందిరంలో ఉండి దేవునికి ఇచ్చిన సమయాన్ని నుంచి నువ్వేం చేశావు అంటే నువ్వు పెళ్లికి వెళ్ళావు, నువ్వు విధిలో పాల్గొన్నావు, నువ్వు బహుమానం పొందుకున్నావు. రెండో వాడిగా ఉండగలిగినట్లయితే ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ని పొందుకున్నా కంటే గొప్ప రిటర్న్ గిఫ్ట్ ని, గొప్ప రివార్డ్ ని, గొప్ప కిరీటాన్ని పరలోక రాజ్యంలో నువ్వు పొందుకోగలుగుతావు. అటువంటి ధన్యత నీకు దేవుడు అనుగ్రహిస్తాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ విశ్రాంతి దినాన నువ్వు ఖచ్చితంగా మంచిగా పాటించాలి. మనము ఈ యొక్క విశ్రాంతి దినం గురించి, ఈ యొక్క ఆదివారం మనం విశ్రాంతి దినంగా భావించినట్లయితే, దీని యొక్క హాలిడేగా మనందరం భావించినట్లయితే మనందరము ఎంతో ధన్యులము. ఎందుకు మీరు అందరూ ధన్యులు అంటే మీరు ఎక్కడున్నారు అంటే దేవుని యొక్క మందిరంలో ఉండి దేవునికి స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యొక్క మాటలను వినడానికి మీరందరూ ఆసక్తితో వచ్చారు. అయితే 10ంటికి వచ్చిన వారికి ఏముంటది అంటే ఉన్నతమైన బహుమానం ఉంటది. మెల్లమెల్లగా క్రమంగా పాటల తర్వాత, కీర్తనల తర్వాత, స్తుతి ఆరాధన తర్వాత, కానుకల తర్వాత, వాక్య సందేశము మొదలైన తర్వాత 12ంటికి చూసుకొని వచ్చేవారుగా ఉన్నట్లయితే మీకు కిరీటము, మీకు బహుమానము వస్తుంది. కానీ ఎటువంటి బహుమానం వస్తుంది అంటే మామూలుగా మనము ఆలోచిద్దాం. నేనంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, అటువంటి దర్శనం కూడా పొందుకోలేదు. కానీ ఒక్కసారి ఆలోచిద్దాం, అటువంటి వారికి ఎటువంటి బహుమానము దేవుడు ఇస్తాడు అంటే వారిని ఏదో పరలోక రాజ్యంలో చేరుస్తాడు, కానీ ఏదో గుడిసెలో ఉంచుతాడేమో. మనం ఇక్కడ పట్టు చీరలు కట్టుకుంటాం, కానీ అక్కడ ఏదో మురికి గుడ్డలు వేసుకుంటామేమో. దేవుడి యొక్క రాజ్యంలో చేరుకుంటాం, కానీ ఆ యొక్క సంతోషాన్ని, ఉన్నత బహుమానం ఏంటిదయ్యా అంటే వాడు ఎటువంటి జీవితాన్ని పరలోక రాజ్యంలో జీవిస్తాడు. కానీ మనం ఒకసారి ఆలోచించినట్లయితే బంగారు వీధిలో తిరుగుతాడంట. మొన్న వారం కూడా నేను అదే మాట చెప్పాను. ఈ దినాన్ని కూడా ఈ యొక్క వాక్యంలో నుంచి నీకు ఏమని స్పష్టంగా తెలియజేస్తున్నానంటే యువర్ ప్రయారిటీ షుడ్ బి గాడ్ ఫస్ట్ అండ్ లాస్ట్. నీ ప్రయారిటీ ఎప్పుడు దేవుడు అయ్యే ఉండాలి. అది ప్రాధాన్యత దేవునికి నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. అనుదినము నువ్వు ఇరుకైన మార్గాన్ని, సిలిండర్ వస్తుందని, నీళ్ళు వస్తున్నాయని నువ్వు విశాలకరమైన మార్గాన్ని ఎంచుకోకుండా ఇరుకైన మార్గాన్ని పోతే పోయింది అని నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే దేవుడు ఏదో ఒక మార్గం ద్వారా నీకు దాన్ని సమకూరుస్తాడు. నీకు అది కావలసి ఉన్నట్లయితే నిన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు చేసిన పని నిమిత్తమై దేవుడు నీకు ఆ యొక్క కార్యాన్ని చేస్తాడు. అది చూసినప్పుడు నువ్వు ఎంతగానో సంతోషిస్తావు. దేవాన్ని సన్నిధిలో నేను ఉన్నందుకు నాకు కోల్పోయినది నాకు దయచేసావు, దానికంటే ఉత్తమమైనది నాకు దయచేయబోతున్నందుకే నీకే వందనాలని నీ నోటి ద్వారా నువ్వు చెప్పే ఆ యొక్క స్థితిని దేవుడు దయచేస్తాడు అని ఇక్కడ మనము జాగ్రత్త పడాలని ఇక్కడ దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకై జాగ్రత్త పడుతాము. ఒకరినొకరు మనము సంభాషించుకునేటప్పుడు కూడా వారి జీవితం ఒకవేళ వారి యొక్క ముఖం పైన ఎవరైనా ముఖం పైన మసి ఉన్నట్లయితే మనం ఏం చేస్తామండి? చూస్తామా? అలానే చూస్తామా? చెప్తాం. ఏమని చెప్తాం? అయ్యో మీ ముఖానికి ఏదో అంటుకుంది తుడుచుకోండి అని మనము ఇహలోకంగా చెప్తా ఉంటాం. అయితే ఆత్మానుసారమైన మసి నీ హృదయంలో, ఒకరి హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలి అంటే ఆ హృదయంలో ఉన్న మసిని కడుక్కోవాలి. నువ్వు హెచ్చరించాలి. హెచ్చరించే వాక్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు అని మనము గమనించాలి. ఆయన కూడా విశ్రాంతిలో ప్రవేశించేటట్లు ఆయన కూడా జాగ్రత్త పడుతూ ఆయన యొక్క జీవితాన్ని జీవించే రీతిగా ఆయన యొక్క హృదయంలో లేకపోతే ఆయన యొక్క ప్రవర్తనలో ఎటువంటి మసి ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క మసిని దేవుడి యొక్క రక్తం ద్వారా కడుక్కో. నీ యొక్క పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని నీకు ఆ విశ్రాంతిలో
ప్రవేశించడానికి నీ యొక్క జీవితాన్ని ఇక ముందైనా జాగ్రత్తగా కొనసాగించు అని మనము మన సహోదరులైన ఒకరి పట్ల ఒకరము మనం అటువంటి రీతిగా మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి అని ఇక్కడ దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 12వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే వాడిగా ఉండి ప్రాణాత్ములను కీలును మూలులను విభజించినంత మట్టుకు దూర్చు ఉదయం యొక్క తలపులను ఆలోచనలను శోధించుచున్నది. 12వ వచనంలో మనం చూసుకుంటే ఎందుకనగా దేవుని వాక్యము, ఎందుకనగా అంటే ఏంటండి, ఎందుకనగా అంటే ఏంటి, రీజన్, కారణం. ఎందుకనగా దేవుని వాక్యము ఎలా ఉందో కూడా ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మనము ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్తగా ఎందుకు పడాలి అంటే దేవుని వాక్యము ఎటువంటిదో కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. 3 విషయాలను దేవుని యొక్క వాక్యం గురించి ఇక్కడ తెలియజేయబడ్డది. మొదటిగా ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యము సజీవమైనది. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, అది ఎప్పుడు నిలిచే వాక్యంగా మనం చూస్తున్నాం. రెండోగా చూసినట్లయితే అది బలము గలది. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అంటే దేవుని యొక్క వాక్యము బలము గలది. మూడోదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంది. 2 అంచుల ఖడ్గముగా దేవుని యొక్క వాక్యం ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మరి ఒకసారి ఎటువంటిదో అక్కడ పేతురు భక్తుడు కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు భక్తుడు కూడా ఏమని తెలియజేస్తున్నాడు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. దేవుని వాక్యము ఏమైంది అంటే శాశ్వతముగా సజీవముది, లేకుంటే శాశ్వతముగా జీవము కలిగినది. ఆ యొక్క వాక్యాన్ని నువ్వు పెట్టినప్పుడు నీ యొక్క హృదయంలో ఉన్న మలినాన్ని నువ్వు తీసివేసుకోవాలి అనేది దేవుని యొక్క వాక్య ఉద్దేశంగా ఉంది. నీ యొక్క మలినాన్ని తుడిచివేసుకోకుండా ఏదో విన్నాము, ఏదో ఆచారంగా ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాను, వారమంతా నాకు ఇష్టం ఉన్నట్లు జీవించేస్తాను, దేవుడు నాకు ఆయన యొక్క దీవెనలు ఎప్పుడు కుమ్మరిస్తానే ఉండాలి అంటే అలా జరగదు. నీ జీవితంలో నీవు సజీవమైన దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని, లేకుంటే నీ యొక్క చెడు తలంపులన్నింటినీ విడిచివేసే రీతిగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని లోపలికి అనువర్చుకోవాలి. ఎక్కడ వరకు అనువర్చుకోవాలి అంటే తర్వాత మనం చూస్తాం ఇదే వచనంలో. రెండోదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమైనదండి, బలము గలదై. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము చూసుకున్నట్లయితే 23:29 ఇర్మియా గ్రంథం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనదో మనం చూస్తాం. ఏంటండి దేవుని యొక్క వాక్యానికి ఆ బలము ఎటువంటి బలము అంట, మొట్టమొదటిది ఏంటి, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. అది వింటున్న నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని కాల్చివేయాలి అనే రీతిగా నువ్వు దాన్ని స్వీకరించాలి. రెండోదిగా ఇలా ఉంది, దేవుని యొక్క వాక్యము ఎంత బలమైనది, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది. నీ యొక్క హృదయము బండ బారిపోయినట్టు, లేకుంటే గట్టిగా అయిపోయి ఉన్నట్లయితే దానిని దేవుని యొక్క వాక్యముతో బద్దలు కొట్టుకోవాలి అనే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. దేవుని యొక్క వాక్యం ఎంత బలమైనది అంటే అది పెట్టిన నీవు నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసివేసుకొని అది అగ్ని వంటిది, అలాగే అది ఎటువంటిది, శుద్ధి వంటిది. వాటితో నీ యొక్క మలినాన్ని తీసివేసుకోవాలి అనే దేవుడు
తన యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మూడోదిగా చూసుకున్నట్లయితే రెండంచులు గల ఖడ్గము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే అక్కడ ఇంకో ఖడ్గమును ధరించాలి అని అక్కడ ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 7 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలుపడుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను అక్కడ మనము చూసుకున్నట్లయితే రెండు అంచులు గల ఖడ్గము అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఆత్మ ఖడ్గము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఆత్మ ఖడ్గము, స్పిరిట్ ఆఫ్ స్వార్డ్ అనే యొక్క ఆత్మ ఖడ్గమును కూడా మనం చూస్తా ఉన్నాం. మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మనం ఏం ధరించుకోవాలి అంటే ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉండాలి. ఈ రెండంచుల గల ఖడ్గము ఏం చేస్తారయ్యా అంటే ఈ 12వ వచనంలో తర్వాత చూసుకున్నట్లయితే ఆ రెండంచుల గల ఖడ్గము లేకుంటే దేవుని యొక్క సజీవమైన వాక్యము, బలము కలిగిన ఈ యొక్క వాక్యము, రెండంచులు గల ఖడ్గము ఈ యొక్క వాక్యము ఏం చేస్తుందయ్యా అంటే నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూడుగును విభజించున్నట్టు మట్టుకు దూరచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ప్రాణాన్ని, మన ఆత్మను వేరుపరిచేదిగా ఉంటది. మన కీళ్లను, మన మూర్ఖులను వేరుపరిచేదిగా ఈ యొక్క అంత లోపలికి దూరుస్తూ మన హృదయంలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే మనకి ఏం చేస్తుందంట మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను. ఇప్పుడు మనం దేవుని యొక్క మందిరంలో కూడా ఉంటూ మనము కొన్నిసార్లు ఏం చేస్తా ఉంటామంటే మన ఇంటి దగ్గర ఏమైతుందో, ఇంటికి తాళం వేసి వచ్చానో లేదో, కుక్కర్ పని చేసానో లేదో, మాడిపోతుందేమో, ఇంకేం ఆలోచిస్తా ఉంటాం. చుట్టాలు 12కే వచ్చేస్తా ఉన్నారు, 12:30 అయిపోతుంది, వారు వచ్చేస్తుంటారో లేదో, ఫోన్ కూడా చేయట్లేదు, ఇక్కడ దారి మిస్ అయిపోయారేమో, ఇటువంటి ఆలోచనలన్నీ మన తలంపులో వెతుకుతా ఉంటాయి. అవునా కదా? ఈ టైంలో అరే నేను ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకున్నాను, ఇక్కడ ఉండిపోయాను, అక్కడ ఏం జరుగుతుందో, ఫంక్షన్ ఏమైపోతుందో, దారి కట్టేసారో లేదో, గొడవ పడుతున్నారో లేదో, ఇలాంటి తలంపులన్నీ మన హృదయంలో ఉంటానే ఉంటాయి. మనం ఎంత దేవుని యొక్క మందిరానికి వచ్చేసినా గానీ కొన్ని తలంపులు పెట్టుకొని మనము దేవుని యొక్క మందిరంలోకి వస్తాము. అయితే ఈ రోజు వాక్యం వింటున్న మనమందరం ఏం చేయాలి అంటే నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలంపులను, ప్రతి ఒక్క ఆలోచనలు తీసివేసి కొద్దిసేపు అలా బయట వదిలేసి శానిటైజర్ తో మీరు చేతులు ఎలా అయితే శుభ్రపరచుకున్నారో మీ మనసును కూడా ఒక్కసారి శుభ్రపరచుకోండి. శానిటైజర్ ఇట్లా కూడా రాసేసుకోండి. ఇట్లా ఒక్కసారి రాసేసుకొని శానిటైజర్ నెత్తికి లోపలికి వచ్చి దేవా ఈ దినాన నాతో ఏం మాట్లాడుతున్నావు, కీర్తన ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నావు, ఏ కీర్తనలు పాడుతూ నిన్ను మహింపరచాలి అనే రీతిగా నువ్వు ఉండగలిగినట్లయితే నువ్వు ఆ యొక్క వాక్యాన్ని ఎలా తీసుకుంటావు అంటే అది నీ హృదయ అంతరంగాల్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతుంది అంటే నీ తలంపులను, నీ ఆలోచనలను కొట్టివేసి నీకు దేవుని యొక్క ఆత్మను, లేకపోతే దేవుని యొక్క హృదయాన్ని నీకు దయచేస్తుంది కనుక అట్టి రీతిగా మనము ఉండాలని కోరుకుంటాము. మనం దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్న మంచి చెడులను కనిపెట్టగలిగే శక్తి దానికి ఉంది. మనము మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అనేది దేవుని యొక్క వాక్యం వింటా ఉంటే మనకు తెలుస్తా ఉంటుంది. దేవుని యొక్క వాక్యానుసారంగా లేకపోతే దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావో లేదో నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనదినము ప్రార్థన చేస్తా ఉంటే నీకు తెలుస్తుందేమో కానీ మరీ ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుదినము వినగలిగినట్లయితే నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మంచి చెడులను అది నీకు చూపేందుకు అంత శక్తి కలిగినదై ఉన్నది. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనలను ఏం చేస్తుంది అంటే మనల్ని మారుస్తుంది, మనల్ని రూపాంతరపరుస్తుంది. రూపాంతరము అనే టాపిక్ ని కూడా మనము లాస్ట్ ఇయర్ ఎప్పుడు విన్నామండి?
31st నైట్ మనము రూపాంతరము లేకుంటే దేవుని యొక్క వాక్యము మనల్ని మార్చే శక్తి దానికి ఉంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనమేం చేయాలంటే మన హృదయ అంతరంగంలోకి దాన్ని తీసుకొని వెళ్ళి నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని మార్చు అని దానికి దేవుని యొక్క వాక్యానికి మనము అవకాశాన్ని దయచేయాలి. మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము మనము వినడమే కాదు కానీ మన జీవితాలను మార్చే అవకాశం కూడా దానికి ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి మనము వింటాం ఎన్నో ఎక్కడో చోట మీరు ఈ యొక్క ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఈ యొక్క వచనాల్లో ఎక్కడో చోట వినే ఉంటారు. మరి ఒకసారి వింటున్నాం, ఒక 10 సార్లు వింటున్నామేమో, వింటున్నాం కానీ మనము మార్చుకోవట్లేదు. మన శానిటైజర్ ని సరిగ్గా వాడట్లేదు, వాడాల్సిన చోట వాడట్లేదు, శుభ్రపరచుకోవట్లేదు అంటే ఏమి ప్రయోజనము లేదు. విశ్రాంతిలో ప్రవేశించే అర్హత నీకు ఉండదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని యొక్క వాక్యము మన మంచి చెడ్డలను చెప్పే విధంగా ఉన్నది కనుక దానికి అటువంటి శక్తి ఉన్నది అని మనం గ్రహించుకుంటూ ఎప్పుడు మంచి చేసే విధంగానే మనము ఉండాలి అని దేవుని యొక్క బలమైన వాక్యము మనల్ని మార్చే శక్తి కూడా దానికి ఉంది అని మనము తెలుసుకోవాలి. మూడవదిగా ఏంటండి, మనము వినడమే కాదు కానీ మన హృదయ అంతరంగాల్లోకి వెళ్ళి మనకున్న మలినాన్ని తీసివేసే అవకాశాన్ని కూడా దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24-25 వచనాన్ని అక్కడ చూసుకున్నట్లయితే ఏం చేస్తుందంట దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంట, ఒక అవిశ్వాసి మన మధ్యలోకి వచ్చినప్పుడు మనలో ఒక ఎవరన్నా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు ఆయన హృదయంలో ఏం కలుగుతుందంట, ఆయన యొక్క ఏంటంట అతని యొక్క రహస్యములను బయటపడును లేకుంటే బయట పెట్టే విధంగా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మనలో ఎవరైనా అవిశ్వాసి వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన ఏం చేసుకుంటాడయ్యా అంటే ఆయన హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రతి ఒక్క రహస్యంగా ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని కడిగి వేసుకుంటా ఉంటాడు. ఇంకేం చేసుకోవాలి, ఇందువలన ఏం చేస్తుందంటే రెండోది సాగిలపడి దేవునికి నమస్కారము అంటే మనము ఒప్పుకోలు చేసుకుంటాం. దేవా నాలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసివేసి దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే మనము కానీ మన పితరులు కానీ ఒక దినాన ఏదో ఒక విగ్రహానికో ఏదో ఒక అనవసరమైన వాటికి మొక్కిన వారందరూ ఈ దినాన వారు చేసిన ప్రార్థన నిమిత్తము మనం ఈ దినాన ఏం చేస్తున్నామో ఎంతో సంతోషంగా దేవుని యొక్క మందిరంలో ఉంటూ వారు ఆ దినాన సాగిలపడి దేవ నాలో ఉన్న మలినాన్ని తీసివేయు, ఈ యొక్క వాక్యం అనే ఖడ్గముతో నన్ను చీల్చివేయు, నాలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసివేయని ఆ దినాన వారు అటువంటి ప్రార్థనలు చేసి ఈ దినాన మనమందరము సంతోషంగా దేవుని యొక్క మందిరంలో ఉండడానికి వారు ఇచ్చిన అవకాశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. వారు కూడా ఒక దినాన ఏదో ఒక మందిరంలోకి అవిశ్వాసిగానే వెళ్ళి ఉండి ఏం చేసి ఉండాలి, వాక్యాన్ని విని ఆయన యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ ఏం చేశాడు, మనలందరినీ ఇప్పుడు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు లేకుంటే దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని
జీవించాలి అనే విధంగా మనల్ని కూడా వారు మార్చడానికి వారు సహాయం చేశారు కనుక అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. వారు ఏం చేశారు అంటే సాగిలపడి దేవునికి నమస్కారము చేశాను. అటువంటి ఒప్పుకోలు ఈ దినాన మనలో ఎవరన్నా చేయాల్సి వస్తే రక్షణ పొందుతున్నాం కదా, దేవుని యొక్క వెలుగు మార్గంలో నడుస్తున్నాం కదా, అమ్మాయ అనుకోవడానికి లేదు. కానీ ప్రతి ఒక్కరము ప్రతి దినము ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అంటే మానవులుగా నరులముగా మనము అనుదినము ఏదో ఒక విధమైన పాపములో సాతానుకు బందీలం అయిపోయి ఆయన యొక్క పదలో పడిపోతూ అనుదినము దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా ఉన్నాం కనుక ఈ దినాన మన రహస్యంలో ఉన్న పాపాలు మనమే తెలుసుకుంటాము. మనకే తెలుసు కనుక మనము ఏం చేద్దామంటే సాగిల పడి దేవునికి నమస్కారం చేద్దాము. నాలో ఉన్న ప్రతి ఒక్క బలిదాన్ని తీసివేయని దేవునికి ప్రార్థన చేద్దాము. నేను ప్రార్థన చేయకపోయినా ఏం పర్వాలేదే అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే ప్రతి ఒక్కటి దేవుని యొక్క వాక్యంలోనే ఉంటది కనుక 11వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయన చేయను నాలో ఉన్న పనిరాన్ని తీసివేసుకోను, నేను ప్రార్థన చేస్తే ఇంకొకరు తెలిసిపోతుందేమో అని నువ్వు అనుకుంటున్నట్లయితే 11వ వచనాన్ని చూస్తే మీకు అందరికీ బాగా అర్థమైపోతుంది. మీరు ఇది ఖచ్చితంగా మీరు ఒప్పుకోలు పొందుకొని దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నాటబడించుకొని మీరు మీ గృహానికి వెళ్తారు. 11వ వచనం నీ యొక్క దేవునికి నీ యొక్క హృదయము లేకపోతే నీ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చీకటిలో ఉంటున్నాం అంటున్నా గానీ టార్చ్ లైట్ వేసుకొని దేవుడు చూస్తా ఉన్నాడు. ఎటువంటి టార్చ్ లైట్ దేవుడి దగ్గర ఉంది అంటే మనము ఎక్కడన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అలా పెట్టడం లైటింగ్ అనుకుంటాం. ఎందుకు లైటింగ్ అలా పెట్టడం అనుకుంటాం? రాత్రి కూడా పగలలాగానే ఉంటది కనుక మనము భలే పెట్టేది లైటింగ్ అనుకుంటాం. దేవుని యొక్క చూపు కూడా, దేవుని యొక్క ప్రసన్నత కూడా, దేవుని యొక్క ఆ యొక్క దృష్టి కూడా ఎలా ఉందయ్యా అంటే చాలా తెల్లగా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. కొన్ని చోట్ల మనము చూసుకున్నట్లయితే నదుల్లో కానీ సీలో కానీ చూసుకుంటే అవి చాలా క్లియర్ గా ఉంటాయి. ఏ ఒక్క దాంట్లో ఉండకుండా ఎప్పుడన్నా మనం దాంట్లో చూసినట్లయితే కింద ఉన్న ప్రతి ఒక్క రాయి మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క దృష్టికి కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా తెల్లంగా మరకలేక తేటగా మన జీవితాలు ఉన్నాయి కనుక మనం ఈ దినాన దేవుని పాదాల చెంత సాగిలపడి దేవుని అడుగుదాం. దేవ, నా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలపులను, ప్రతి ఒక్క ఆలోచనలు నీ యొక్క అగ్నితో, నీ యొక్క స్థుతితో వాటిని కొట్టి వాటిని కాల్చివేసి నాకు నీ వంటి హృదయాన్ని దయచేయు, నీ వంటి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయు. అట్టి రీతిగా నేను జీవించి నీ యొక్క విశ్రాంతిలో నేను ప్రవేశించే అర్హతను నాకు దయచేదేవా అని మనము దేవుని అడగలిగినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మనకి అటువంటి కార్యాన్ని దేవుడు దయచేస్తా ఉంటాడు. దేవుడు వేటికి మనకి బహుమానం దయచేస్తాడంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం మనము చూసుకున్నట్లయితే అక్కడ మన యొక్క అక్కడ మన యొక్క ప్రవర్తనను బట్టి ఆయన మనకు జీతం వచ్చే దేవుడుగా ఉన్నాడు. మనము మన ప్రవర్తనను సరి చేసుకుని దేవుని యొక్క వాక్యాలను ప్రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మత్తయి సువార్తలో కూడా 12వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఇక్కడ కూడా ఒక రివార్డ్ ఉంది. ఏంటో ఆ రివార్డ్ కూడా చూసి ఈరోజు మన యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం. పట్టణ గ్రంథంలో చూసిన ఆ యొక్క
రివార్డ్ ఏంటిది అండి? మన యొక్క ప్రవర్తన నిమిత్తమై మనకు కలిగే బహుమానాన్ని చూసాము. మత్తయి సువార్త 12:36 ఇంకో బహుమానం కూడా ఇస్తా ఉన్నాడు. ఆ బహుమానం ఎటువంటి బహుమానం అండి? మనం స్వీకరించే బహుమానమా? మనందరికి కావాల్సిన బహుమానమా అంటే కాదు. అయితే ఆ బహుమానం మనం వద్దనుకుంటే మనము ఏం చేయాలి? ఏంటంటే అక్కడ వ్యర్థమైన ప్రతి మాటను దేవుడు ఆలకించి ఆ సమయంలో ఆ యొక్క వ్యక్తికి బహుమానం దయచేసాక ఆ బహుమానం మనం కోరుకోదు కానీ మనము మన ప్రవర్తనను సరి చేసుకుంటూ మన హృదయంను సరి చేసుకుంటూ మనము దేవుడిచ్చే బహుమానము పొందుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ మనమందరము దేవుని పాదాల చెంత ఒప్పుకోలుగా మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుంటూ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన మన జీవితాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నాడు కనుక మనము మన జీవితాన్ని మార్చుకుంటూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన యొక్క విశ్రాంతి రాజ్యంలో ఆయన యొక్క విశ్రాంతి దినంలో మనమందరం కూడా ప్రవేశిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించే గొప్ప అర్హతను మనందరికీ దయచేస్తున్నాడు కనుక ఆ అర్హతను మనం వ్యర్థంగా పోనీయకుండా మన జీవితాన్ని మలుచుకుంటూ దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభు ఈ యొక్క మాటలను మన వినికిడిలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మనం తలలు వంచుకుందాం. మనము ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండదు అని ప్రతి ఒక్కరము దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన వినికిడిలో భద్రపరిచి మనకి దినాన ఈ యొక్క వాక్యం ద్వారా మన హృదయ అంతరంగాలను కడిగి వేయాలి అని ఆయన యొక్క అగ్నితో కాల్చి వేయాలి అని ఆయన శుద్ధితో మన బండపారిపోయిన కఠినమైన మన హృదయాన్ని దేవుడు మార్చాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవుడు నీకు అటువంటి శక్తిని దయచేసినప్పుడు నీవు నీ కాళ్ళను మోకాళ్ళను నువ్వు దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు కావలసిన శక్తిని దయచేస్తాడు. అటువంటి సమర్థత దేవుడిలో ఉంది. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడి దృష్టికి ఏది దాచిపెట్టలేము అని ఈ దినాన మనమందరము తెలుసుకున్నాము కనుక మనము మన జీవితాలను ఇక ముందునైనా విశ్రాంతి ప్రదేశంలో చేరే రీతిగా దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ జాగ్రత్త పడుతూ ఒకరిని ఒకరు మనం హెచ్చరించుకుంటూ ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ మనము విశ్రాంతి దినంలోకి ఆ పరలోక రాజ్యంలోకి చేరుదాం. ప్రార్థన చేసుకుందాం.